ప్రజా సమస్యలకు వేగవంతమైన పరిష్కారం అందించాలనే లక్ష్యంతో రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కార్యాలయంలో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఈ సందర్భంగా కొప్పవరం కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన 62వ వారపు ప్రజా దర్బార్ కార్యక్రమానికి కాకినాడ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై తమ సమస్యలను వినిపించారు. అనంతరం ఇళ్ల స్థలాలు, ఆరోగ్య సమస్యలు, ఉపాధి, పెన్షన్లు, విద్య, సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలకు సంబంధించిన వినతి పత్రాలను బాధితుల నుంచి స్వీకరించారు. ప్రజల సమస్యలను ఓర్పుగా విన్న కూటమి నాయకులు ఆనంద్ న్యూటన్, గింజాల శ్రీనివాసరావు, జిన్నూరి బాబ్జీ, అనిల్ కొండబాబు తదితరులు సంబంధిత అధికారులతో సమన్వయం చేసి పరిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ కార్యాలయ ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణ్ మూర్తి మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారమే రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు ప్రధాన లక్ష్యమని అన్నారు. ప్రజా దర్బార్ లో వచ్చిన ప్రతి వినతిని సంబంధిత ప్రభుత్వ శాఖల దృష్టికి తీసుకువెళ్లి వేగంగా పరిష్కారం అయ్యేలా నిరంతరం సమన్వయం చేస్తున్నామని తెలిపారు. ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ ప్రజలకు అందుబాటులో ఉండే సమస్యల పరిష్కార వేదికగా మారిందని, ప్రజల నుంచి వస్తున్న విశేష స్పందన ఈ కార్యక్రమంపై ఉన్న విశ్వాసానికి నిదర్శనమని ఆయన అన్నారు. ప్రజల సమస్యల పరిష్కారంలో ఇదే చిత్తశుద్ధితో ముందుకు సాగుతామని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ప్రజలకు మెరుగైన సేవ చేయాలన్న సంకల్పంతో సానా సతీష్ బాబు కార్యాలయం వద్ద గ్రీవెన్స్ ప్రజా దర్బార్ నిర్వహించబడుతుంది. ఈ ప్రజా దర్బార్ 63వ ప్రజా దర్బార్ ఇది. ఇప్పటివరకు 62 ప్రజా దర్బార్లో వచ్చిన అర్జీలన్నింటినీ కూడా కులంకుషంగా పరిష్కరించడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని ఈరోజు మాకు గ్రీవెన్స్కి కూడా ఎక్కువ మంది అర్జీదారులు రావడం, వారి యొక్క సమస్యలు తెలియజేసుకోవడం, వారి సమస్యల్ని పరిష్కార మార్గం వైపు మేము తీసుకెళ్తున్నాం అని చెప్పేసి ఈ గ్రీవెన్స్ ద్వారా తెలియజేసుకుంటున్నాం. మా దగ్గర రండి, మీ సమస్యని ఇమీడియట్గా మేము పరిష్కరిస్తామని చెప్పేసి మేము ఒక స్లోగన్తో ముందుకు వచ్చాం. అదే రీతిలో ఆ స్లోగన్ని నిర్వర్తించుకుంటూ రాజ్యసభ సభ్యులైనటువంటి సానా సతీష్ బాబు గారు ఎల్లవేళలా కూడా మానిటరింగ్ చేసుకుంటూ ఆయన కూడా ఈ గ్రీవెన్స్ని ఎప్పటికప్పుడు అప్డేట్గా ఆయన కూడా మానిటరింగ్ చేస్తారు. కాబట్టి ఈ గ్రీవెన్స్కి వచ్చిన ప్రతి సమస్యని కూడా మేము కులంకుషంగా పరిష్కరిస్తున్నామని చెప్పేసి ఈ ప్రజా దర్బార్ ద్వారా తెలియజేసుకుంటూ